నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణలంక ఫీడర్ రోడ్లో నిమ్మలవారి వీధి వద్ద బెజవాడ బ్రదర్స్ అయ్యప్ప ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ. శరన్నవరాత్రుల దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. శరన్నవరాత్రుల దసరా మహోత్సవాల సందర్భంగా తొలి రోజు నుంచి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ భవానీమాల భక్తులకు మరింత పెద్దపీట వేసేలా 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఈ 2 ప్రత్యేక క్యూ లైన్లలో ఇతర భక్తులు ఉండరని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు 10వ రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు దర్శించుకున్నందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద తరలి వస్తున్నారు. ఏ ఒక్క భక్తునికి ఇబ్బంది అనే మాట రాకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా తాజా ఏర్పాట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పటిష్ట కార్యాచరణతో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో తాజా కార్యాచరణ కూడా విజయవంతమయ్యేలా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు. ఏర్పేడు శ్రీ వ్యాసశ్రమ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడ నగరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శ్రీ వ్యాసాశ్రమ ప్రతినిధి అసంగా నందగిరి స్వామి తెలిపారు. ఈ ఉత్సవాలకు శ్రీ వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామీజీ విచ్చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఆటోనగర్లోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ నెల 11వ తేదీన బెంజ్ సర్కిల్ సమీపంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశానికి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, అక్కినేని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అక్కినేని మణి అతిథులు విచ్చేయనున్నారని వివరించారు. ఈ సమావేశంలో శ్రీ వ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామీజీ పాల్గొని విజయవాడ వాసులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తున్నారని తెలిపారు. 1926వ సంవత్సరంలో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని మలయాళ స్వామీజీ నెలకొల్పారని చెప్పారు. విలేకరుల సమావేశంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కొమ్మారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జి మురళీ మోహన్, సుధాకర్, మోహర్ పాల్గొన్నారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారికి, అలాగే పూజ్య శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ శ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, అలాగే పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే సకల దేవతలందరికీ. వయోవృద్ధులను ఆదరించడం సామాజిక బాధ్యతని ఎమ్మెల్యేలు బూండా ఉమామహేశ్వరరావు, గద్ది రామ్మోహన్ రావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషా కఠారియా, రోహిత సంగీత కఠారియా సహకారంతో దుర్గాపురం విజయ్ నగర్ సింగ్ కళాశాలలో ఆదివారం శతాబ్ది వృద్ధుల సత్కారం జరిగింది. 14 మంది శతాధిక వృద్ధులను సత్కరించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్ సోలంకి మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకి కొందరికి సేవ చేసుకునే భాగ్యం దక్కింది, కొందరికి దక్కలేదు. ఇవాళ ఇంత పెద్ద వ్యక్తులు 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి సన్మానం చేసి
వాళ్ళని గుర్తించి ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఒకే వేదిక మీద వాళ్ళని ఇక్కడ పెట్టి మరి పెద్దలు గౌరవనీయులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను ఇంకా ప్రముఖుల్ని పిలిచి సత్కరించుకోవటం అనేది మా పూర్వజన్మ సుకృతం అని కూడా భావిస్తూ ఉన్నాం. ఇది 9వసారి అని చెప్పి హరిగారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది మామూలు విషయం అని. మరి ఆ హ్యాబిట్సే అందరికి కూడా మార్గదర్శకం కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక దాంట్లో స్వచ్ఛంగా, ఇందాక ఎమ్మెల్యే గారు చెబుతున్నారు, వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఉండబట్టి, మంచి గాలి పీల్చబట్టి, ఏ టెన్షన్ లేకుండా, ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండగలిగారు. అదే వాళ్ళ రహస్యం అని కూడా చెప్పారు. మరి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి నన్ను అర్జునరావు గారు కానీ చల్లా హరికుమార్ గారు పిలిచినప్పుడు తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవడానికి మేము వస్తాం. మేము ముఖ్య అతిథులుగా రాలేదు, వీళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడానికి రావడం జరిగింది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమం, అదే ఒక 70 ఏళ్ళు దాటిన అనేక వృద్ధులకి వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ అని నేను డాక్టర్ చల్లా హరికుమార్ని, దాని చైర్మన్ని, వైస్ చైర్మన్ తేజరాజ్ సోలం గారండి. మేము 207లో వయోవృద్ధ చారిటబుల్ స్టార్ట్ చేసి పేదలు దిక్కులేని 70 సంవత్సరాల అనాథులు దిక్కులేని వాళ్ళకి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1/4 కిలో చింతపండు, 1/2 కిలో నూనె, మెడిసిన్స్ గత 219 నెలలుగా ఇస్తున్నామండి. ప్రతి నెల 3వ నెంబర్ 1 క్వాలిటీ, మన ఇంట్లో ఆ విధంగా క్వాలిటీ చేసుకుంటూ ఈ విధంగా ఇప్పటికి ఇన్ని నెలలు చేసుకుంటూ వచ్చాము. ఇదే కాకుండా సంవత్సరానికి 2 సార్లు మా దాంట్లో 70, 80, 90 సంవత్సరాల వాళ్ళ ఆటలు పాటలు వాళ్ళని ఆడిస్తాం, పాడిస్తాం, వాళ్ళకి సమానం చేస్తుంటాం, వాళ్ళ బట్టలు ఇస్తాం, కొత్త బట్టలు ఇస్తాం. ఆ విధంగా మేము చేసుకుంటూ వస్తూ ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా 100 సంవత్సరాలు దాటిన సన్మానం కార్యక్రమం పెట్టాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పేదల సేవలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు పింఛన్ అందజేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభకు వస్తున్న సమయంలో చిన్నారులు దగ్గరకు రాగా వారితో ఆప్యాయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. కూర్చోండి, రామ్మా తల్లి. ఏంటయ్యా? సార్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది సార్. అమ్మగారు తప్పనర్థాన్ని ఇచ్చారు సార్. తండ్రి రా. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? ఓకే, ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా, బాబుకి ఇచ్చావు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురమ్మా. ఎన్నో అయినా? పెద్దనే అక్క. ఆవిడ పెళ్ళి వెళ్ళిపోయిందా? అక్క తర్వాత నేను, ఆ తర్వాత తమ్ముడు సార్. ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? 2014లో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. 2 days నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్. రక్త పరీక్షల్లో క్రియేటిన్ ఎక్కువగా ఉంది, డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్. కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ స్పీడ్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మార్పిడి చేసుకోవాలని చెప్పారు సార్. 2014 నుంచి 2015 వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్. 2015లో మదర్ డాన్ వీక్గా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్. ఎంత ఖర్చు అయింది అప్పుడు నీకు? 20 లక్షలకు వచ్చాయి సార్. మాకున్న 3 ఎకరాల భూములు అన్నీ సార్. భూములు 3 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు అదే అప్పుడు ఉండేదాన్ని అమ్మేసి. అవును సార్. ఎంత కమ్మే అప్పుడు? 3 ఎకరాలు తక్కువ రేటు సార్, ధరలు ఎక్కువ లేదు. 3 లక్షలు లెక్క, ఎకరా 3 లక్షలు, 9 లక్షలు కమ్మి సార్. ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? మా ఊళ్ళో ఇంకా సార్. నీకు ఒక్కరికే వచ్చింది. ఎక్సెప్షనల్. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో మీరు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు కొంత
అక్టోబర్ 5వ తేదీ ఆదివారం అమృత మంజరి భాగం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మనజ్యోతి ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఈనాటి సమాజానికి సులభంగా అర్థమయ్యేలా చిన్న చిన్న పుస్తకాల రూపంలో అందిస్తున్నామని విజయవాడ గొల్లపూడిలోని పద్మావతి కళ్యాణ మండపంలో మనజ్యోతి ఆశ్రమం నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవంతుడు ఒక్కడే, మనమందరం ఆయన సృష్టియే అనే భావనతో ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాప్తి చెందాలని తమ ఆశ్రయం కృషి చేస్తుందని అన్నారు. వేదాలు పురాణాలలోని ముఖ్య సారాంశాన్ని ఈనాటి సమాజానికి సులభంగా అర్థమయ్యేలా చిన్న చిన్న పుస్తకాల రూపంలో అందిస్తున్నామని వివరించారు. అక్టోబర్ 5వ తేదీ ఆదివారం అమృత మంజరి భాగం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ పుస్తకాలను అందరికీ ఉచితంగా పంపిణీ చేయనున్నామని, జాతి మత వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ సమాన ఆహ్వానం ఉందని చెప్పారు. కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మికవేత్తలు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీలహరి కృష్ణ నమః. భగవంతుడు ఒక్కడే, సమస్త సృష్టి కూడా ఆయనదే అని చెప్పి చాటించింది మనజ్యోతాశ్రమం. ఈ మనజ్యోతాశ్రమం తమిళనాడులోని ముక్కుడల సమీపంలో ఉంది. ఇది 1962 సంవత్సరంలో స్థాపించబడింది శ్రీ లహరికృష్ణ గారి ద్వారా. శ్రీ లహరికృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఒక్కడే, ఎటువంటి మత కుల వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా ఆయన సృష్టియే. ఆయన యొక్క సిద్ధాంతాలు మనం అందరూ వెంబడించాలి, ఆయన యొక్క జ్ఞానాన్ని మనం అందరం పొందుకోవాలి అని చెప్పిన ఆయన యొక్క సిద్ధాంతాలన్నీ కూడా సమస్త మానవాళికి అందజేయాలనే ఉద్దేశంతో శ్రీ లహరికృష్ణ గారు ఉపదేశించిన ఉపదేశాలన్నీ కూడా చిన్న చిన్న పుస్తకములుగా మేము ప్రింట్ చేసి ఒక ఆధ్యాత్మిక గ్రంథాలుగా మేము అందరికీ కూడా అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమం అనేది తమిళనాడు, ఆంధ్ర, ఇంకా తెలంగాణ, అస్సాం, బిలాయ్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే మలేషియా దేశంలో కూడా ఈ అక్టోబర్ నెల 5వ తారీఖుని ఆదివారం సాయంత్రం విడుదల చేయబోతున్నాం. దీనికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అని చెప్పి మీ యొక్క అమృత మంజరి అనే పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ పుస్తకానికి, ఈ విడుదల కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, కవులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మాతో కలిసి ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా మాతో పాటు విజయవంతం చేసి వాళ్ళకి ఈ గ్రంథాన్ని పొందుకోవాలని మేమందరం ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క కలియుగంలో 15వ డివిజన్ కళానగర్ 2 లైన్లో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో గోగుల బ్రదర్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంకవిటి రాధ ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ కళానగర్ 2 లైన్లో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో గోగుల బ్రదర్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారిని మహిషాసురమర్దిని దేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంకవీటి రాధ అమ్మవారిని దర్శించుకున్నారు. గోగుల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ నవరాత్రులు నిర్వహిస్తున్నారని చెప్పారు. నవరాత్రులతో పాటు అన్నదానం కూడా చేస్తుంటారని తెలిపారు. తనకు అత్యంత ఆప్తులు గోగుల రమేష్ కుటుంబం స్థాపించిన గుడి, ఆయన ఆధ్వర్యంలో ప్రతి 7 క్రమం తప్పకుండా ఉత్సవాలు నిర్వహించేవారని అన్నారు. ఆయన మరణానంతరం కూడా ఆయన సోదరులు ఆయన ఉద్దేశాలు, ఆశయాలు కాపాడే విధంగా నవరాత్రులు నిర్వహిస్తున్నారని చెప్పారు. 16వ డివిజన్ కళానగర్లో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇక్కడ కనకదుర్గమ్మ దేవాలయం, కనకదుర్గమ్మ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిరంతరం చేస్తారు. ఇక్కడ గోగుల రమేష్ గారిని మాకు అత్యంత ఆప్తులు, సోదరులు, సోదర సమానులు. ఆయన స్థాపించిన గుడి, వాళ్ళ కుటుంబం స్థాపించిన గుడి, నిరంతరం కూడా కార్యక్రమాలు చక్కగా చేసుకునే గుడి. దురదృష్టం, మా అందరి దురదృష్టవశాత్తు గోగుల రమణ గారు మరణించడం జరిగింది. ఆయన మరణానంతరం కూడా వారి సోదరులు ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన ఉద్దేశాలని కాపాడే విధంగా ముందుకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాన్ని
క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాం. రమేష్ సోదరు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ గోగుల రమేష్ గారిని స్మరించుకుంటూ ఆ దేవత మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాదిరెడ్డి అమ్ములు, జనసేన పార్టీ 15 డివిజన్ ప్రెసిడెంట్ అండి. నా ప్రాణ స్నేహితుడు శ్రీ గోగుల రమేష్ గారు మరణించి సంవత్సరంలో పోతుంది. వారు ప్రతి సంవత్సరం బతుకున్నంతకాలం అమ్మవారి ఇక్కడ గుడి కట్టి వారు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో మా అందరినీ కొన్ని వేల మందికి అన్నదానం చేసేవాడు. అదేవిధంగా వారి సోదరులు గోపి, యేసుబాబు కూడా ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు ఎక్కడ తగ్గకుండా వారు కూడా దసరా నవరాత్రులు ప్రారంభం చేస్తున్నారు. ఆ సందర్భంగా పిల్లలు జరిగింది. ఇప్పుడు మేము చేస్తున్నాం అండి అమ్మవారి సంబరాలు ప్రతి సంవత్సరం. ఇట్లు మా అన్నయ్య గారి ల్యాండ్లోటు మేము తీరుతున్నాం. ప్రతి సంవత్సరం మా అన్నయ్య గారే చేసేవాళ్ళు. ఇటు గద్దె రామారావు గారు వచ్చి ఇట్లా ప్రతి సంవత్సరం వచ్చి రాధాబాబు గారు కూడా వచ్చి ప్రతి సంవత్సరం ఇట్లా అన్నదానం కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం చేస్తూ ఉంటారు. ఏదైనా మా అన్నయ్య సహకారం మాకు ఉండాలని ఇట్లు దుర్గారావు గారు, అమ్ములు గారు దగ్గర నుంచి సహకరిస్తున్నారు. మేము అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం నవరాత్రులు మా అన్నయ్య గారి కార్యక్రమం. కళానగర్లో గోగుల రమేష్ అంటే ఒక గుర్తింపు ఉన్న నాయకుడిగా అందరికీ తెలుసు, సుపరిచితుడే. ఆయన ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా మాకు బాధాకరంగా. అలాంటిది గోగుల రమేష్ సోదరులు గోపి కానీ అలాగే యేసు గారు కానీ వాళ్ళ అన్నయ్య పేరు నిలబడాలని ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ పూజ పురస్కారాలు చేస్తూ మార్చ్ రాధారంగమిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ నెల 4 నిర్వహించనున్న దసరా ప్రభ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. రంగ అభిమానులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దసరా మహోత్సవాల సందర్భంగా మా ఆర్ట్స్ రాధారంగమిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రభ మహోత్సవ ఊరేగింపును అక్టోబర్ 4 నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపు గాంధీనగర్లోని మా ఆర్ట్స్ కార్యాలయం నుండి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ దసరా ప్రత్యేక గుర్తింపు సాధించిందని, రోజు 2 లక్షల మంది భక్తులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా దసరా సంబరాలకు ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా అంటే విజయవాడ, దసరా అంటే కనకదుర్గమ్మ తల్లి. ఆ పూర్వ వైభోగం, విజయవాడ సంస్కృతి, విజయవాడ సాంప్రదాయాలు, దసరా సాంప్రదాయాలు, పండగ విశిష్టతని తెలిపే విధంగా ఈరోజు విజయవాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా దుర్గమ్మ తల్లి దగ్గర రోజు 2 లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా సామాన్య. నమస్కారం. నా మిత్రుడు, స్థానిక శాసనసభ్యుడు, ఒకప్పటి రాధామిత్ర మండలి సభ్యుడు అయిన మన బోండా ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా రంగగారి రుణంగా జరిగిన ఈ ఉత్సవాలు ఇప్పుడు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మా ఆర్ట్స్ అధినేతలు ఇద్దరు చంటి, బావి అన్నా చేద్దాము అని చెప్పి నన్ను అడిగితే దానికి నేను అలాగే తమ్ముడు తప్పకుండా చేద్దామన్నాం. దాన్ని పూర్తి బాధ్యత ఆ సోదరులు ఇద్దరు తీసుకొని ఈ ఉత్సవాన్ని ఏదైతే రంగా గారు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమం ఆగిపోయింది అనుకున్నామో అది చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళా రాధారంగ మిత్ర మండలి తరపున అలానే చిన్నపాటి శ్రీను గారు, అలా బాబీ గారు, చంటి గారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా విజయవాడ దద్దరిల్లే విధంగా 4వ తారీఖు ముఖ్యంగా ప్రభ కార్యక్రమం మొదలవుతుందంటే చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్
దేశంలోనే ఎక్కడ రాధారంగ అభిమానులు ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు రండి, లేదంటే దీన్ని చక్కగా వీక్షించి దీన్ని అనుభవం చెందాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే విజయవాడకు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కానీ దుర్గమ్మ నవరాత్రులు అంటే చాలా పేరు ప్రసిద్ధులు గాంచిన పండుగ ఇది. మొత్తం విజయవాడలో అందరూ కూడా 10 రోజుల పాటు చాలా చక్కగా జరుపుకునే పండుగ కాబట్టి ఈ 4వ తారీఖు చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటున్నాం అండి. వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలని, మన పూర్వీకులు అందించిన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆ జగన్మాత దివ్యాశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రజలందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మల్లాది వెంకట సుబ్బారావు బాలత్రిపుర సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్బిపేటలోని తన స్వగృహంలో వేద సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవరాత్రులలో మహానవమికి ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. వేదం భగవంతుని స్వరూపమని, విశ్వ మానవ శ్రేయస్సు కోసమే భగవంతుడు వేదాలను సృష్టించాడని చెప్పారు. వేద పారాయణం జరిగే చోట సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ జగన్మాత దివ్య ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రజలందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరము ఈ దసరా నవరాత్రుల్లో ఒక ఆనవాయితీగా 40 సంవత్సరాల నుంచి దాదాపుగా మల్లాది సుబ్బారావు సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్, అలాగే అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ వేద సభ ఈ దసరా నవరాత్రుల్లో కలశ స్థాపన చేయటము, 3 పూట్ల పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ మహానవమి రోజున వేద సభ నిర్వహించడం, అలాగే వేద పురుషులందరినీ కూడా, పండితులందరినీ కూడా గౌరవించడం. ముఖ్యంగా ఏంటంటే వేదాలు ఎక్కడైతే గౌరవించబడతాయో అక్కడ అమ్మవారు ఉంటారో, ఆ వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవిస్తే సాక్షాత్తు అమ్మవారు ఆ ప్రాంతంలో ఉంటారని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మహానవమి రోజున ఈ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని ఈ కార్యక్రమంలో ఈరోజు మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ వేద సభ ద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు కూడా దసరా శుభాకాంక్షలు, ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నవరాత్రుల సందర్భంగా మా సోదరులు పెద్దలు మల్లాది విష్ణు గారి నివాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి ఈ నవరాత్రులంతా కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేయడం, ఆ తర్వాత పండితులకి సత్కారం చేయడం అనేది ఆనవాయితీగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. అది కొనసాగిస్తూ వాళ్ళ పిల్లలు కూడా కొనసాగిస్తూ ఈరోజు చాలా చక్కటి వేద ఆశీర్వచనం, వేద మంత్రాలతో ఈ ఇల్లంతా కూడా చాలా చక్కగా స్వాభావికంగా రావడం జరిగింది. చాలా సంతోషంగా దాంట్లో విష్ణు గారు కూడా నాకు ఇక్కడ పిలిపించడం, స్వామివారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనం ఇవ్వడం చాలా సంతోషంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. కృష్ణలంక ఫీడర్ రోడ్లో నిమ్మలవారి వీధి వద్ద బెజవాడ బ్రదర్స్ అయ్యప్ప ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా స్థానికులంతా కలిసి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి నేడు విశేష పూజలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణలంక ఫీడర్ రోడ్లో నిమ్మలవారి వీధి వద్ద బెజవాడ బ్రదర్స్ అయ్యప్ప ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా స్థానికులంతా కలిసి ఉత్సవాలను జరుపుకుంటారు. మహిషాసురమర్దిని అమ్మవారికి నేడు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన ప్రసాదాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పరిసర ప్రాంతాల ప్రజలందరూ తరలివచ్చి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్దపూడి వెంకట్రావు నా పేరు.
దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ మన తెలుగు ప్రజలకి ఈరోజు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా అమ్మవారు దసరా నవరాత్రులు చేయించుకుంటుంది. ఈ సంవత్సరం మన విజయవాడ ఉత్సవాలుగా కూటమి ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా ఏ సంవత్సరం చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, కేశినేని చిన్ని గారు కానీ, అలాగే పోతిన వాసు గారు కానీ, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ సంవత్సరం నవరాత్రులు చేయాలనే ఒక బలమైన సంకల్పంతో కొన్ని వేల మందికి కళాకారులకి జీవనోపాధిని కలిగించే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టారు. మేము 9 రోజుల నుంచి ఇక్కడ చేస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి పూజలు చేస్తూనే ఉన్నాము. కుంకుమ పూజ, అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు అన్నదానం ఇక్కడ మహిషాసుర మర్దిని అవతారంలో అన్నదానం జరుగుతుంది. ఈరోజు అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ అన్ని షాపులు కలిసికట్టుగా యూనిటీగా ఉండి ఇక్కడ చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం చేస్తున్నాము. ఇంకా ముందు కూడా అందరం కలిసి అన్ని షాపులు వాళ్ళు సహకరిస్తే ముందు కూడా చేయాలని అనుకుంటున్నాము. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆటో కార్మికులు ఇబ్బందికి గురవుతున్న జీవో నెంబర్ 21ను ప్రభుత్వం రద్దు చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు. దసరా రోజున వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికుని అకౌంట్లో 15,000 జమ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాను ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో కిరిసి సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు పెంచడం, గ్యాస్ బండ్లు ఇవ్వడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు అండగా ప్రభుత్వం ముందుకొచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 అయితే ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. పింఛన్లు పెంచాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం, తల్లికి బంధనం ఇచ్చాం, అట్లాగే గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలకే లబ్ధి. ఇలాగా ఎంత కష్టమైనా సరే ప్రభుత్వం భరిస్తూ ఉంది, పేదలకు అండగా ఉంటుంది, మహిళలకు అండగా ఉంటుంది. దాంట్లో శ్రీశక్తి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టామో అది ఆగస్టు 15 తారీఖు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ 4 కోట్ల పైచిలకు మహిళలు వాడుకున్నారు. అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కానీ దానివల్ల మా ఆటో సోదరులకి ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది ఎలా అంటే ప్రతిరోజు 1500, 1600 సంపాదించుకునే ఆటో డ్రైవర్లు ఎండనక వాననక తిరిగి మరి నెలకి రోజుకి 1200, 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఉండే పరిస్థితి నుంచి ఇవాళ 500 రూపాయలకి సంపాదించుకునే పరిస్థితికి వచ్చేసారు. అది కొంచెం కష్టం. దానికే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇవాళ 15,000 రూపాయలు ఆర్థిక సమస్యలు ఉన్న ఇవాళ ఆటో సోదరులందరికీ కూడా 15,000 రూపాయలు నమోదు చేసుకున్న అందరికీ కూడా రేపు 4వ తారీఖు నాడు బ్యాంక్ ఖాతాలో వేస్తున్నాం. అయినా చాలదు, ఖచ్చితంగా ఇంకా చేయాలి, వాళ్ళకి చేయాలి, చేస్తాం. మేము ఎన్నికల దాంట్లో పెట్టాం, సంక్షేమ బోర్డు ఒకటి పెట్టాం, దాన్ని కూడా అమలు చేస్తాం. అట్లాగే జీవో 21 రద్దు చేస్తాం. విజయవాడ నగర ప్రజలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రత్యేకించి ఆటో కార్మికులు స్త్రీశక్తి పథకాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఆటో కార్మికులు కూడా సమాజంలో భాగమే. అందువల్ల స్త్రీశక్తి పథకాన్ని స్వాగతిస్తూ ఇదే సందర్భంలో ఆటో కార్మికులకు వచ్చినటువంటి కష్టాన్ని, ఇబ్బందుల్ని గుర్తించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ శాసనసభ్యులను కూడా గతంలోనూ కోరటం జరిగింది. దానికి అనుగుణంగా బహుశా నాకు తెలిసినంత వరకు కూడా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఆటో కార్మికుల పైన
వారి సమస్యలపైన అసెంబ్లీలో ఏకరువు పెట్టిన మాట్లాడినటువంటి ఏకైక శాసనసభ్యుడు గౌరవనీయులు బొండ ఉమేశ్వరరావు. వారికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ధన్యవాదాలు, అభినందనలు, థ్యాంక్స్ కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా. అలాగే వారు చెప్పినట్లుగా జియో నంబర్ 21 వేలాది రూపాయలు ఆటో కార్మికుల మీద వేసేటువంటి అపరాధ రుసుమాన్ని రద్దు చేస్తామని చెప్పారు. మరి ఈరోజు శ్రీశక్తి పథకంలో భాగంగా రోడ్డు మీద పడి నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మా గౌరవ పెద్దలు సెంట్రల్ ఎమ్మెల్యే ఉమామహేశ్వర గారు మా గురించి అసెంబ్లీలో ప్రస్తావన చేయడం మాకు చాలా అభినందనీయం. అలాగే రానున్న కాలంలో మా సమస్యలు 21 జీవోని అలాగే వాహన మిత్ర కొంతమంది అప్రూవల్ అయింది, కొంతమందికి అప్రూవల్ అవ్వడం కనుక అది కూడా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఇంకా రానున్న కాలంలో మా మీద ఇంకా చొరవ తీసుకొని మా ఆటో కార్మికులకు అందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుతూ ఇట్లు విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ విజయవాడ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కృష్ణలంక ఫీడర్ రోడ్లో నిమ్మలవారి వీధి వద్ద బెజవాడ బ్రదర్స్ అయ్యప్ప ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ. శరన్నవరాత్రుల దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.